హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే మనకి బాగా టీవీ ఛానల్లో భయపిస్తున్న విషయమో లేకపోతే థర్డ్ వేవ్ ఈ పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి మీరు చెప్పేది ఏంటి? ఈ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి, రెగ్యులర్గా ఈ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి. ఇక్కడ ఏంటంటే థర్డ్ వేవ్ వస్తుంది. థర్డ్ వేవ్లో బాగా ఎక్కువ భయపించిందంటే నిజాలు చెప్పరు వాళ్ళు. ఓన్లీ పిల్లలు ఎఫెక్ట్ అవుతారు ఈ ప్రోపగాండా చేస్తున్నారు. కానీ ఎందుకు ఎఫెక్ట్ అవుతారు, దానికి ఏం చేయాలి, ఇవన్నీ చెప్పరు. ప్రాబ్లం ఏంటంటే ఇదివరకు చిన్నపిల్లలకి బీపీలు తక్కువ ఉంటాయి. బీపీని కంట్రోల్ చేసేది ACE2 రిసెప్టర్. ఆ ACE2 రిసెప్టరు ఎప్పుడైతే డౌన్ రెగ్యులేట్ అయి ఉంటుందో చిన్నపిల్లలకి డౌన్ రెగ్యులేట్ అయి ఉంటుంది. లేడీస్కి ఎవరైతే కామ్గా ఉంటారో వాళ్ళందరికి కూడా ACE2 రిసెప్టర్ డౌన్ రెగ్యులేట్ అయి ఉంటుంది. హైపర్ టెన్షన్ పేషెంట్స్ కాకుండా మిగతా వాళ్ళకి ఆ డౌన్ రెగ్యులేట్ అయి ఉండటం వల్ల ఏంటంటే ACE2 రిసెప్టర్ అప్ రెగ్యులేట్ కాకుండా ఉంటే కరోనా వైరస్ దాన్ని అటాచ్ అవ్వలేదు. ఆ అటాచ్ అవ్వడానికి దానికి బాండింగ్ స్ట్రెంగ్త్ సరిపోదు. కానీ ఇప్పుడు ఏదైతే L452R అనే ప్లేస్లో 452 పొజిషన్లో ఎప్పుడైతే మ్యూటేషన్ వచ్చిందో ఆ మ్యూటేషన్ వల్ల ఏంటంటే మనకి మినిమం ఎనర్జీ ఉన్నా కానీ స్పైక్ వెళ్ళి ACE2 రిసెప్టర్కి అటాచ్ అవ్వగలుగుతుంది. కాబట్టి మినిమం బాండింగ్ ఎనర్జీతో సహా మన మినిమం బాండింగ్ ఎనర్జీ కూడా సరిపోతుంది. దానివల్ల ఏంటంటే ఈ మినిమం వాల్యూ ఉన్నా కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ యాక్టివేషన్ ఉన్నా కూడా అతుకుపోగలుగుతుంది. అది స్ట్రెంగ్తెన్ అయింది. కాబట్టి ఇదివరకు పిల్లలకి ఏదైతే అడ్వాంటేజ్గా ఉండిందో ACE2 రిసెప్టర్ డౌన్ రెగ్యులేట్ అవటం, ఆ అడ్వాంటేజ్ పోయింది. ఆ అడ్వాంటేజ్ పోయి పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇదివరకు ఏంటంటే పిల్లలు ఇదివరకు ఎఫెక్ట్ అవ్వలేదా అంటే అయ్యారు. పిల్లలు ఇదివరకు ఎఫెక్ట్ అవ్వలేదా అంటే అయ్యారు. కానీ వాళ్ళకి ఏంటంటే వైరల్ లోడ్ అంత పెరిగేది కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్ల అది వైరస్ వీళ్ళ సెల్లులోకి ఎంట్రీ అవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అటువంటిది ఇప్పుడు ఏ కష్టం లేకుండా ఈ L452R మ్యూటేషన్ వల్ల ఈజీగా ఎంట్రీ అయిపోయి వైరల్ లోడ్ పెంచగలుగుతుంది. ఆ వైరల్ లోడ్ పెరిగినప్పుడు ఏంటంటే పిల్లలు కూడా ఇబ్బంది పడతారు అనేది మెయిన్ ప్రాబ్లం. రెండోది ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే ఇమ్యూనోసప్రెసివ్ ఉంటారు, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మెయిన్ న్యూట్రోఫిల్ టు లింఫోసైట్ రేషియో చూసుకున్నా కూడా యాక్చువల్ కోవిడ్లో NLR అనేది మంచి బెనిఫిట్. అది పిల్లలకి ఏదైతే న్యూట్రోఫిల్స్ తగ్గు ఉండటము, లింఫోసైట్స్ ఎక్కువ ఉండటము. యాక్చువల్లీ పిల్లలు ఇమ్యూనోసప్రెసివ్ అంటారు, కానీ మరి ఆ థియరీ నాకే అర్థం కాదు. ఎందుకంటే లింఫోసైట్స్ పెరుగుంటే మరి డిఫెన్స్ ఎక్కువ ఉన్నట్టే కదా. లింఫోసైట్సే కదా డిఫెన్స్ అంతా. ఆగినాను ఏం లేదండి, చిన్నపిల్లలకు కిడ్స్ కోవిడ్ అనేసరికి మా కిడ్స్ని కూడా పట్టుకొచ్చేసాను. సరే, ఈ అడ్వాంటేజ్లు పిల్లలకి ఏవైతే ఉన్నాయో అవి పోయాయి. కాబట్టి ఏంటంటే థర్డ్ వేవ్లో ఈ L452R ఏదైతే 6712 మ్యూటేషన్ ఏదైతే అంటామో అది వైరలెంట్గా ఉంది, బాగా కాంటేజియస్గా ఉంది. కాబట్టి దాంట్లో ఈ కిడ్స్కి సంబంధించిన అడ్వాంటేజ్ కూడా అది మ్యూటేషన్ తెచ్చేసుకుంది. కాబట్టి ఈసారి వీళ్ళను కూడా అంతే విధంగా ఎఫెక్ట్ చేయగలుగుతుందా అనే కన్సర్న్స్ సైంటిఫిక్ కమ్యూనిటీలో పెద్ద చర్చ జరుగుతుంది. కాకపోతే అదంతా బయటికి వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళ మూతులకు
మాస్కులు పెట్టేసుకున్నారు కాబట్టి అంత డీటెయిల్గా రాదు. కానీ వచ్చిన లీకులు పట్టుకొని మీడియా ఏంటంటే వాళ్ళ ఎవరికి దోచిన వంట వాళ్ళు వండేస్తున్నారు. ప్రాబ్లం అది టీనా. నీకేం వినపడుతుందా? అక్కడ ఎవరు మాట్లాడరు. ఓకే, అది మెయిన్. అసలు యాక్చువల్గా దాని వెనకున్న సైన్స్ ఏంటంటే అది. సరే, ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే జనరల్గా మనకి, సరే చిన్న పిల్లలకి వస్తే ఎలా ట్రీట్ చేస్తాం? మరి ఇప్పటి వరకు ఏ డ్రగ్లు కూడా ఈ హై డోసు రెమ్డెసివిర్లు, తొసిలిజుమాబ్లు, లేకపోతే ఈ స్టెరాయిడ్లు, ఇవన్నీ పిల్లలకు వాడలేం కదా. ఇవన్నీ పిల్లల మీద టెస్ట్ అవ్వలేదు కదా. మరి ఇటువంటి వాటిని వాడకుండా ఉంటే మరి పిల్లల్ని ఎలా కాపాడుకోగలుగుతాము? ఇది మెయిన్ వచ్చే ప్రాబ్లం. వాళ్ళకున్న భయం, డాక్టర్స్కున్న భయం. పెద్దల కంటే ఇష్టం వచ్చినట్టు స్టెరాయిడ్లు పొడిసేసాం, ఏదో చేసాం. కానీ పిల్లలు అట్లా కాదు కదా. మరి అప్పుడు పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ భయం. ఎందుకంటే పిల్లలు అనగానే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా. కాకపోతే ఇంతవరకు దానికి సంబంధించి ఇటు వ్యాక్సిన్లు కానీ లేకపోతే అటు ట్రీట్మెంట్ కానీ పెద్దలకే డెవలప్ కావాలి, ఇంక పిల్లలకి ఎక్కడ డెవలప్ అవుతుంది? ఆగినానా? అందుకని ఏంటంటే ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం మధ్య అదేమో స్పీడ్గా ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు మొన్నటిదాకేమో పిల్లల్ని ఏం చేయట్లేదులే అని చెప్పి దాని మీద రీసెర్చ్ ఫోకస్ చేయాల. మరి ఇప్పటి పరిస్థితుల్లో ఇటు ముందు జాగ్రత్తలకి పెద్దలకే చెప్పే పరిస్థితి లేదనుకోండి. పిల్లలకి ఏం చెప్తారు వీళ్ళు? ముందు జాగ్రత్తలు ఏం లేవు, అట్లా అని చెప్పి ట్రీట్మెంటు ఏమీ లేదు. కాబట్టి కమ్యూనిటీ అంతా కూడా టూ మచ్ ప్యానిక్ అయి ఉంది. ఈ కిడ్స్ అనేసరికి సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి టూ మచ్ ప్యానిక్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం అనేది పెద్ద ఫజిల్ అయిపోయి కూర్చుంది. మొన్నటిదాకా ఈ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి బయటపడిపోయారు. ఇప్పుడు మరి కొత్త వేరియంట్లకు ఆ అడ్వాంటేజ్ లేదు. అది అందరినీ ఒకేలా చూస్తుంది. దానికి ఏంటంటే నేను సజెస్ట్ చేసేది, ముందు పిల్లలకి జంక్ ఫుడ్ ఆపేయండి. ఎందుకంటే సింపుల్గా నాట్ ఓన్లీ కోవిడ్ అనే కాదు, జనరల్గా కూడా కదిలితే మీరు ఇచ్చేది ఏంటి? ఎప్పుడో తయారు చేసిన వాటికి ఆ స్టోర్ చేసుకోవటానికి రకరకాల కెమికల్స్ కలుపుతారు. అసలు నోట్లో పెట్టుకోగానే జిల్లు అంటాయి. అవి ఎంత డేంజరో తెలుసా మీకు? ఆ ప్యాకెట్ ఫుడ్లో ఆ నోట్లో పెట్టుకోగానే జిల్ అని చెప్పి నీటిలో నోరు అవుతాయి చూసారా? అది ఎంత డేంజరో తెలుసా మీకు? ముందు ఆ ప్యాకెట్ ఫుడ్ ఆపేయండి. ఆ ప్యాకెట్ ఫుడ్ ఆపేసి, లేకపోతే ఇంకా రకరకాలు ఇంక ఎప్పుడెప్పుడో ఈవెన్ పరోటాలతో సహా ఇప్పుడు ప్యాకెట్లు వచ్చేసాయి. అవన్నీ వదిలేసి పిల్లలకి ఏంటంటే ఎప్పటికైనా మళ్ళీ పాత వేలోకి వెళ్ళండి. మన అమ్మమ్మలు చెప్పినవో నాయనమ్మలు చెప్పినయో ఆ వేలోకి వెళ్ళండి. ఫస్ట్ ఏంటంటే మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా చిన్నపిల్లలకైనా సరే మంచి ప్రోటీన్ ఫుడ్డు, ఈ సెరిలాక్లు లేకపోతే ఈ రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలేసి ఈ బూస్ట్లు, హార్లిక్స్లు ఏంటవన్నీ మళ్ళీ హై వ్యాలైన్ ఫుడ్స్, మొక్కజొన్నలో లేకపోతే సోయాల నుంచో తీసినాయి ప్రోటీన్ మిక్స్లు, ఇవన్నీ కూడా ఇవన్నీ వదిలేసి ఏంటంటే బెస్ట్ ప్రోటీన్ సప్లిమెంట్ ఇప్పుడు వీళ్ళకి మరి 2 years లోపు కిడ్లు, 2 years లోపు కిడ్లు అనుకోండి. ఆ 2 years లోపు కిడ్స్కి ఎట్లాగ మీరు సెరిలాకు కలిపి పేస్ట్ లాగా చేసి స్పూన్లతో పెడతారు కదా, ఆ సెరిలాక్ డబ్బా తీసి పక్కకు పెట్టి సింపుల్గా ఈ నువ్వులు ఒక 10 grams, ఒక 10 grams అవిసెలు, అట్లాగే ఒక 5 బాదం పప్పులు, ఒక 2-3 వాల్నట్స్, వీటిని మిక్సీలో పట్టేసేయండి. వీటిని మిక్సీలో పట్టేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ తినిపించండి. ఇంకా కావాలి అంటే
తేనె మిక్స్ చేయండి. ఆ పేస్ట్లో తేనె మిక్స్ చేసిన దాంతో పెట్టండి. అది ఆటోమేటిక్గా ఒమేగా 3లు ఉంటాయి, ఆల్మండ్స్, వాల్నట్స్, వీటన్నిటిలో వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడానికి పనికి వస్తుంది, గ్రోత్కి పనికి వస్తుంది, అన్నిటికి పనికి వస్తుంది. అట్లాగే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నటువంటి అవిసల్లో ఉన్నటువంటి ఈ హెర్బాసెటేను ఆ పిఎల్ ప్రోని డాక్ చేసుకొని వీళ్ళు రోజు తింటున్నారు కాబట్టి ఆ హెర్బాసెటేన్ పిఎల్ ప్రోని డాక్ చేసుకొని రిప్లికేషన్ అవ్వకుండా గేట్ కాడ కాపలా కూర్చుంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి సరే సార్ మనం 4వ గేటు 5వ గేటు 4వ గేటు క్లోజ్ చేసి ఉంచుతున్నాం పిఎల్ ప్రో. మరి అందరికీ మెంతులు చెప్పాం కదా, మరి వీళ్ళకి కూడా ఇవ్వచ్చా? ఈ మెంతులు ఏంటంటే అండి, అందరూ కొంచెం సేఫ్టీ కన్సర్న్స్ రేజ్ చేస్తున్నారు కాబట్టి నేను రికమెండ్ చేయట్లేదు చిన్నపిల్లలకి. లేదు మీరు ఓన్గా మీకు మీరు ట్రయల్ చేసుకోండి. కొంచెం మెంతుల పొడి ఎంత, వీళ్ళకి డోసేజ్ ఎంత అండి, లెస్ దాన్ 1/2 స్పూన్ సరిపోతుంది. పెద్దవాళ్ళకి 2 స్పూన్లు కావాల్సింది వీళ్ళ బాడీ వెయిట్ ప్రకారం లెస్ దాన్ 1/2 స్పూను మెంతుల పొడి ఇవ్వండి. నేను ఇస్తూనే ఉంటాను. అట్లాగే చిన్నపిల్లలే కదా, స్పెసిఫిక్గా ఏంటంటే మనకి గోంగూర పువ్వులు మేల్స్ మటుకు ఆల్టర్నేటివ్ డే మాత్రమే తాగండి అని చెప్తాను, ఎందుకంటే ఈస్ట్రోజన్ పెరుగుతుంది. కానీ చిన్నపిల్లలకి పెరిగిన ఇబ్బంది లేదు కదా, కాబట్టి గోంగూర పువ్వు పిల్లలకి ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లాగే అప్పుడప్పుడు కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ టీ గ్లాస్లో 1/2 కప్పు సాగే టీ కూడా వీళ్ళకి ఇంకా మెమరీ స్కిల్స్ పెంచుతాయి, కాగ్నిటివ్ డెఫిషియన్సీలు ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాయి. ఇటువంటి వాటికి సాగే కూడా ఓకే. ఓన్లీ ఏంటంటే చుజువన్ అని ఉంటుంది, అది కొంచెం న్యూరోటాక్సిక్, అది హై డోస్లో టాక్సిక్, బట్ నాట్ 1/2 కప్లో 2 రోజులకు ఒకసారి తీసుకున్నందువల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అదేంటంటే మీరు టూ మచ్గా డైలీ అనేది కాకుండా జస్ట్ ఏంటంటే మామూలుగా ఉన్నాము అనుకున్నప్పుడు ఓన్లీ ఇందాక చెప్పిన నువ్వులు, అవిసెలు, బాదాము, వాల్నట్టు, తేనె 3CL ప్రో 5వ గేటు అవిసెలు పిఎల్ ప్రో, తేనె 3CL ప్రో, ఈ రెండింటిని డాక్ చేస్తాయి కదా. ఈ రెండింటిని డాక్ చేసినప్పుడు 2 గేట్లు ఆల్రెడీ క్లోజ్లో ఉన్నాయి. ఓన్లీ ఆర్డిఆర్పి కోసం 1/2 స్పూన్ మెంతులు చాలా లిమిటెడ్గా, అది 3 రోజులకు ఒకసారి అట్లా ఇవ్వండి సరిపోతుంది. ఓకే, ఇవి సరిపోతాయి. ఎందుకంటే రెండోది నెక్స్ట్ ఇది ముందు జాగ్రత్తకి. మెంతులు అనేది ఆప్షనల్, చూడండి ఏం ఇబ్బంది లేకపోతే 1/2 స్పూన్ ఇవ్వండి. అది 3 రోజులకు ఒకసారి ఇవ్వండి చాలు, ఎక్కువేం అవసరం లేదు. ఎవరి 3 డేస్కి ఒకసారి 1/2 స్పూను ఈ మిక్స్లోనే కలిపి పేస్ట్ పెట్టేసేయండి. రెగ్యులర్గా ప్రతిరోజు మటుకు ఈ నువ్వులు, అవిసెలు 10 గ్రాముల నువ్వులు, 10 గ్రాముల అవిసెలు, 10 గ్రాములు 5 గ్రాములు బాదం, అంటే మీకు ఒక 5-6 బాదం వేసి సరిపోతుంది. ఒక 3 వాల్నట్, ఈ మిక్స్ సరిపోతుంది. ఈ మిక్స్ మటుకు ఎవ్రీడే ఇవ్వండి. 3 రోజులకు ఒకసారి దీంట్లోనే 1/2 స్పూన్ మెంతి పొడి కలిపేసి పెట్టేయండి. ఇంతకు మించి ముందు జాగ్రత్తలు ఏమీ అవసరం లేదు. ఇంకా మనం మరీ టూ మచ్ వెళ్ళిపోయి కొరస్టైన్లు, గ్రోమ్లిన్లు, ఒరాక్సిలిమిండిగమ్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్గానే ఎన్ఎల్ఆర్ బెనిఫిట్ ఉంటుంది, న్యూట్రోఫిల్స్ టు లింఫోసైట్ రేషియో బెనిఫిట్ ఉంటుంది. మ్యాక్సిమం అదే ప్రొటెక్ట్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆగనన్న అది ఇంతకు మించి ముందు జాగ్రత్త అవసరమే లేదు. ఇన్ అడిషన్ టు దిస్ అది ఈ గోంగూరపు టీ 1/2 కప్పు ఒకరోజు, ఈ సాగే టీ లెస్ దాన్ 1/2 కప్పు, 1/4 కప్పే ఇవ్వండి చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ 2 ఆల్టర్నేటివ్ డేస్ హై సెక్యూరిటీ కోసం ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు. యాక్చువల్గా అయితే ఆ ఫస్ట్ చెప్పిన ప్రోటీన్ ఏదైతే ప్రోటీన్ పేస్ట్ ఉందో దట్ ఈజ్ వెల్ ఎనఫ్, అంతకు మించి అవసరం లేదు వాళ్ళకి. లేదు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాను అంటే ఇవి 2
ట్రై చేయండి. ఏమంటే చెప్పిన దాన్ని మళ్ళీ మీరు ఆల్టర్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదైతే తింటారో నాకు బాగా తెలుసు. అవి మైండ్లో పెట్టుకొని నేను చెప్తాను. 2 సంవత్సరాల పిల్లలకి ఉండలు చేసి పళ్ళే రాలేదు ఎట్ట నవలమని చెప్తారండి. పేస్ట్ చేసి తేనెలో కలిపి పేస్ట్ చేసి పెడితే మీ సొమ్ము ఏమన్నా పోతుందా? మళ్ళీ మార్చాలా? అప్పుడే కామెంట్స్, మళ్ళీ దాని మీద కొత్త డౌట్లు, కొత్త థియరీలు. హనీ క్వాంటిటీ చెప్పన్నా. ఏమంటే అది పేస్ట్ అవడానికి ఎంత కావాలో అంత హనీ వేసేయండి, ఇబ్బంది ఏం లేదు. హనీ తీసుకున్నందువల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది పేస్ట్ అవటానికి ఒక 2 స్పూన్లు హనీ వేసేయండి, ఇబ్బంది ఏం లేదు. అది ఈ తేనె ప్లస్ ఈ ప్రోటీన్ పేస్టు 2 ఇయర్స్ లోపు వాళ్ళకి ఇవ్వండి. లేదండి మళ్ళీ ఏమన్నా డౌట్లు వస్తాయి. సార్ మాది 6 నెలలు పాప అండి, 6 నెలలు బిలో, మరి వాళ్ళు పేస్టులు తినరు కదండి, అన్నప్రాసన ఇంకా అవ్వలేదండి, ఇవి వచ్చేస్తాయి. ఏమంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, ఆల్రెడీ తల్లి తీసుకుంటుంది కదా, ఆ బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు దాంట్లోంచి అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇది 2 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఇది కొంచెం క్వాంటిటీ పెంచండి. నువ్వులు 20 గ్రామ్స్, అవిసెలు 20 గ్రామ్స్, బాదం పప్పులు ఒక 6, వాల్నట్స్ ఇంకో 4. ఇది కొంచెం క్వాంటిటీ పెంచండి. క్వాంటిటీ పెంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే మెంతుల పౌడరు 1/2 స్పూన్ ఇచ్చినా ఇబ్బంది లేదు. ఎవ్రీ 3 డేస్కి కాకపోయినా 2 డేస్కి ఒకసారి ఇచ్చినా ఇబ్బంది లేదు. ఇది ముందు జాగ్రత్తకి. టీ అయితే మటుకు హాఫ్ కప్ చాలు, అంతకుమించి ఇవ్వద్దు. అప్ టు 10 ఇయర్స్ వరకు కూడా గోంగూర పువ్వుల టీ ఒకరోజు, ఈ సాగే టీ ఒకరోజు, హాఫ్ కప్ ఇవ్వండి. హాఫ్ కప్ ఇస్తే సరిపోతుంది. ఇన్ ఎడిషన్ 10 ఏళ్ళు దాటిన తర్వాత 10 to 14 వాళ్ళకు కూడా ఇదే సరిపోతుంది. మోస్ట్లీ 14 ఇయర్స్ వరకు కూడా సరిపోతుందండి. 2 to 14 ఇయర్స్ వరకు కూడా ఇదే మిక్స్ సరిపోతుంది. ఇంక 14 దాటిన వాళ్ళని అడల్ట్స్ కింద ట్రీట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అడల్ట్ డోసేజ్ తీసుకోండి. ఇది ముందు జాగ్రత్త. ఇంకా దీంట్లో డౌట్లు అడగకండి సార్. అరటిపండు చాలా నీట్గా ఒలిచి పేస్ట్ చేసి ఇచ్చారు, స్పూన్తో నోట్లో పెట్టండి చాలా. దీన్ని మళ్ళీ ఆల్టర్ చేయడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ట్రై చేయొద్దు. మళ్ళీ వాటన్నిటికీ ఆన్సర్లు చెప్పండి అని నన్ను అడగొద్దు సార్. పేస్ట్ చేయాలంటే మిక్సీయే పట్టాలి కదా సార్. మిక్సీ పట్టకుండా నువ్వులు అవిసెలు పేస్ట్ ఎట్లా అవుతాయండి? మిక్సీయే పట్టాలి. ఇట్లాంటి డౌట్లు వస్తాయి. మన ఇంట్లో గింజలు పేస్ట్ చేయాలి అంటే చట్నీ చేస్తాం కదా, అట్నే చేయాలి. నెక్స్ట్ వీళ్ళకి ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే ఆకుకూరల నుంచి కూడా మీకు మంచి విటమిన్స్ వస్తాయి. అట్లాగే లుటోలిన్ అని కూడా ఉంటుంది. అట్లా రకరకాలు, ఇంకా కొరస్టైను, మైరిసెటిను, కెంఫరాలు, మన ఆనందయ్య గారి ఆకుల్లో కూడా ఉంటాయని చెప్పా కదా, అట్లాగే ఆకుకూరలో వస్తాయి. ఆకుకూరల్లో వచ్చినాయి వీళ్ళకి డోస్ సరిపోతుంది. అంతకు మించి వీళ్ళకి మళ్ళీ కొరస్టైన్ సప్లిమెంట్లు, లేకపోతే వీళ్ళకి వేరే సప్లిమెంట్లు ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, ఆకుకూరలో వచ్చేయే సరిపోతాయి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ బాడీ వెయిట్ తక్కువ కదా, వాళ్ళకి ఆ డోస్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే సార్, ముందు జాగ్రత్తగా ఉన్నారు. ఈ రకంగా 3rd వేవ్కి రెడీ చేసాం. కానీ కర్మ గాలింది, గాల్లో వచ్చింది, తగులుకుంది. ఏం చేయాలి? ఆల్రెడీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీరు టెస్ట్ అవుతారు, కానీ వాళ్ళు ఎసిమ్టమాటిక్గానే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్నారు, మీరు పాజిటివ్ డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా పాజిటివ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలి?
మనం చెప్పే ఈ బ్రామెక్సైన్ సిరప్ 1970s నుంచి కూడా పెద్దల కంటే కూడా పిల్లలకే ఎక్కువ ఇచ్చారు. నేను ఇదివరకు 2.5 ml 2.5 ml ఫస్ట్ వేవ్ మొత్తం కూడా 2.5 ml ఇస్తే, ఏం సార్ పిల్లలు తాగే దగ్గు మందు ఏదో కొద్దిగా తాగమంటారు, చిన్నపిల్లలే మూతలు తాగేస్తారు సార్ దగ్గు వచ్చినప్పుడు ఇది అని ఒక మెడికల్ షాప్ ఆయన సరదాగా చెప్పేవాడు. కాబట్టి ఏంటంటే అక్కడ కూడా ప్రూవ్ అయింది ఏంటంటే చిన్నపిల్లలకి ఇది సేఫే, బ్రామెక్సైన్ సేఫే. కాబట్టి ఈరోజు ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటారేమో అనే అనుమానం వచ్చినా, ఇన్ఫెక్ట్ అయ్యారనే భయం వచ్చినా, సింప్లీ వాళ్ళకి ఆల్రెడీ తల్లి తీసుకుంటూ ఉంటుంది కాబట్టి 2 years బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి బ్రామెక్సైన్ ఇవ్వాల్సిన పని లేదు, తల్లి నుంచే బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చేస్తుంది. 2 years దాటి 5 years వరకు 2.5 ml మార్నింగ్, 2.5 ml ఈవినింగ్. అట్లాగే 5 years దాటిన వాళ్ళకి 5 to 14 years 2.5 ml మార్నింగ్, 2.5 ml మధ్యాహ్నం, 2.5 ml సాయంత్రం, 2.5 ml నైట్ యాజ్ యూజువల్. అడల్ట్ డోసులు సగం. ఏది 4 mg 5 ml కన్సిస్ట్ ఆఫ్ 4 mg అని ఉన్న బ్రామెక్సైన్. ఇది కూడా మీ చిన్నపిల్లల డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ అండ్ సలహా అండ్ చిన్నపిల్లల డాక్టర్ గారి పర్యవేక్షణలో బ్రామెక్సైన్ తీసుకోవాలి. ఓకేనండి, డిస్క్లైమర్ ఓకే కదా? డిస్క్లైమర్ మెయింటైన్ చేయాలండి, ఎందుకంటే బ్రామెక్సైన్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్, అది డాక్టర్ గారే చెప్పాలి. నేను చెప్పకూడదు. ఓకే, కానీ ఇలా వాడితే డాక్టర్ గారు, మన మంచి డాక్టర్ గారు బ్రామెక్సైన్ ఈ డోసుల్లో చెప్తే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి డాక్టర్ గారి సలహాపై బ్రామెక్సైన్ ఈ ఏజ్ గ్రూపులకి ఈ విధంగా ఉంచుకోండి. నెక్స్ట్, టెస్ట్లో కన్ఫామ్ అయిపోయింది. మరి కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? యాజ్ యూజువల్ కలోంజి పిల్లలు తింటే ఏదో అయిపోద్ది అనేది ఏం లేదు, దానిమ్మకాయ తొక్కలు జ్యూస్ తాగితే ఏదో అయిపోద్ది అని కూడా ఏం లేదు. కాకపోతే ఇంత డోసులు అవసరం లేదు. యాజ్ యూజువల్గా 2 years వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్లోనే మదర్ ఆల్రెడీ వాడుతూ ఉంటుంది కాబట్టి మదర్ నుంచి వచ్చేస్తుంది. 2 years to 5 years వాళ్ళకి కలోంజి 1/2 స్పూన్ సరిపోతుంది. డైలీ 1/2 స్పూన్, 2 పూటలు కూడా అవసరంలా. డైలీ 1/2 స్పూను కలోంజి, అది తేనెలో ఉండజేసి పెట్టేసేయండి. లేదంటే ఇందాక చెప్పిన మన ప్రోటీన్ మిక్స్ ఎట్లా వాడుతూ ఉంటారు కాబట్టి దాంట్లోనే మిక్స్ చేసి ఇచ్చేసేయండి, ఇబ్బంది లేదు. తేనెలో మిక్స్ చేసి ఇచ్చేయండి, ఎందుకంటే అలా షుగర్లు ఉండవు కాబట్టి. చిన్నపిల్లలందరూ కూడా తేనె విరివిగా వాడుకోండి, షుగర్లు ఉండవు కాబట్టి. ఓన్లీ టైప్ 1 డయాబెటీస్ ఏమన్నా ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా చిన్నపిల్లలకి తేనె విరివిగా వాడుకోండి. ఇంక యాజ్ యూజువల్గా దానిమ్మకాయ తొక్కల జ్యూస్ పిల్లలు తాగొచ్చుగా, అట్లాగే దానిమ్మకాయ తొక్కల జ్యూస్ కూడా పిల్లలు తాగొచ్చు. డోసు అడల్ట్స్కి అయితే మార్నింగ్ 1 కాయ, మధ్యాహ్నం 1 కాయ, సాయంత్రం 1 కాయ అని చెప్పాం. 5 to 14 years వాళ్ళకి దాంట్లో సగం డోసు ఇవ్వండి సరిపోతుంది. 2 to 5 వాళ్ళకి అడల్ట్స్ డోసులో 1/2 డోసు ఇవ్వండి సరిపోతుంది. ఇంక ఇవి చాలండి. వాళ్ళకి వెల్లుల్లిపాయ థెరపీలు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ న్యూట్రోఫిల్స్ తక్కువే ఉంటాయి. వాళ్ళకి వెల్లుల్లిపాయ థెరపీలతో అవసరం రాదు. ఇంకా అప్పటికి ఏదన్నా కొంతమందిలో ఏదన్నా ఇబ్బంది వస్తే హ్యాపీగా మా కోర్ టీము ఆల్రెడీ ప్రెగ్నెంట్స్కి, కిడ్స్కి సపరేట్గా గ్రూపులు పెట్టాం. చాలా మంచి సెన్సిటివ్ లేడీ, మరి ఇప్పుడు పేరు ఇక్కడ చెప్తే ఆమె ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, చాలా సాఫ్ట్గా డీల్ చేస్తుంది, చాలా కేర్ఫుల్గా తన సొంత పిల్లల్లాగా చూసుకుంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే తన సొంత అక్కలాగా చూసుకుంటుంది, చెల్లెల్లాగా అక్కల్లాగా చూసుకుంటుంది.
ఓకే, వాళ్ళతో లీడ్ చేపిస్తున్నాం. ఈ ప్రెగ్నెంట్ అండ్ కిడ్స్ కేరు వాళ్ళని ట్రైన్ చేసాం, వెరీ వెల్ ట్రైన్డ్. వాళ్ళు హ్యాపీగా సర్వ్ చేయడానికి అవర్ కోవి కిడ్స్ కేర్ ఆల్వేస్ రెడీ. కోవి ప్రెగ్నెంట్ కేర్ అండ్ కోవి కిడ్స్ కేర్ ఆల్వేస్ అవైలబుల్. నేమ్ వాడమంటారండి మీది? నేమ్ చెప్పొచ్చా అండి? ప్రెగ్నెంట్ కేర్ అండ్ కిడ్స్ కేర్. ఓకే ఓకే, పర్మిషన్ వచ్చేసింది. పల్లవి గారండి, పల్లవి గారు లీడ్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ కేర్ అండ్ కిడ్స్ కేరు. చాలా జాగ్రత్తగా వాళ్ళ సొంత చెల్లెల్లాగా చూసుకుంటుంది. ప్రెగ్నెంట్స్ అయితే టెస్టిమోనియల్స్ కూడా అంతే వస్తున్నాయి. పిల్లల్ని అయితే వాళ్ళ సొంత చెల్లెల పిల్లలా చూసుకుంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని, సెన్సిటివ్ ఉన్న వాళ్ళని ఆ టీం డెవలప్ చేస్తున్నాం థర్డ్ వేవ్ కోసం, కోవి కిడ్స్ కేర్. కాబట్టి మీకు ఇంకా ఎటువంటి భయం, మీ పిల్లల కోసం ఎటువంటి భయం మీకు అవసరం లేదు. ఓకే, ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయడానికి వీఆర్ విత్ యూ. ఏమాత్రం మీ పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదు. మల్లిక్ ఉన్నారు, పల్లవి ఉన్నారు బెస్ట్ సర్వీస్ ఇవ్వటానికి. ఇంకా ఇట్లా రిస్క్ గ్రూపులు ఉన్నాయండి, కోమార్బిడ్ కేసులు, ఓల్డ్ పీపుల్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిస్క్ కేర్లో విజయ్ గారు అని ఉంటారు, ఆయన కూడా అంతే. ఆల్రెడీ ఆయన బాధపడుతున్నాడు కాబట్టి, ఆ బాధ తెలుసు కాబట్టి రిస్క్ గ్రూప్ వాళ్ళని అంతే విధంగా హ్యాండిల్ చేస్తారు. విజయ్ రిస్క్ గ్రూప్ అని చెప్పి సపరేట్గా కోమార్బిడ్ రిస్క్ ఉన్న వాళ్ళకి రిస్కీ గ్రూప్ అని చెప్పి సపరేట్గా పెట్టాం. దాన్ని విజయ్ అని చెప్పి మన వైజాగ్ అతనే, హీఈస్ లీడింగ్. ఇట్లా ఎక్కడెక్కడ ఎవరిని ఉంచాలో హై రెస్పాన్సిబిలిటీ ఆ టైప్లో పెడుతున్నాం. అట్లాగే డిజిటల్ టీము శేషు గారు అని ఉన్నారు, చెన్నై నుంచి ఆపరేట్ చేస్తారు. మనకు కావాల్సిన వెబ్సైట్స్ ఇవన్నీ, అట్లాగే డేటా మైగ్రేషన్ ఎంత, అందరితో కమ్యూనికేషను చంద్రాన్ ఉన్నారు వీళ్ళు. ఇట్లా ఒక కోర్ టీము. అక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ టీమ్ డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటిదాకా కెమికల్ ఇంజనీర్ ఫార్మకాలజీ చెప్పడం ఏంటి అది ఇదని మాట్లాడారు. నౌ వీ హ్యావ్ 25 ఫార్మకాలజీస్. ఫార్మకాలజీలో పిహెచ్డి వాళ్ళు ఉన్నారు, పీజీ వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎవ్రీ గ్రూప్లో డిఫరెంట్ వింగ్స్ పెట్టి వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ మిషన్. ఫుల్లీ ఎక్స్పర్టైజ్తో, ఎక్స్పర్ట్ బ్యాచెస్తో తీసుకొస్తున్నాం. ఓకే, ఇట్లా ఓన్లీ కాకపోతే ఈ గ్రూప్స్ ఏంటంటే మాకు ఇంకా టీము టోటల్ 2 స్టేట్స్కి సర్వ్ చేయడానికి, ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ క్లియర్ చేయడానికి అంత టీము, అంత కాల్ సెంటర్ మెయింటైన్ చేసే టీం అయితే మాకు ఇంకా రాలేదు. మా కాల్స్కి ఇప్పుడిప్పుడే స్పందించి నౌ వీ హ్యావ్ 800 వాలంటీర్స్ బోత్ స్టేట్స్లో. కొంతమంది బెంగళూరు, చెన్నై ఇట్లాంటి ప్లేస్ల నుంచి కూడా. మోస్ట్లీ 2 స్టేట్స్లో 95% పీపుల్ 2 స్టేట్స్లో వీ హ్యావ్ వాలంటీర్స్. వీళ్ళు ఇంకా పెరుగుతారు. కాకపోతే ఇప్పుడు ఉన్న వాలంటీర్స్ అంతా కూడా యాక్టివ్ పేషెంట్స్ని సర్వ్ చేయడానికి సరిపోతుంది. వాళ్ళ మీద చాలా లోడ్ ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చే చిన్న చిన్న డౌట్లు, ఈ పేస్ట్ మిక్సీలో పట్టాలా, గ్రైండర్లో వేయాలా, ఇటువంటి క్లియర్ చేయడానికి మటుకు మాకు అంత మెషినరీ ఇంకా దానికి కూడా సర్వ్ చేయడానికి మా దగ్గర ఇంకా అంత పీపుల్ ఖాళీగా లేరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, వీడియో మళ్ళీ చూడండి, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే కోవి కేర్లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ నుంచి
ప్రెగ్నెంట్స్ చిన్నపిల్లలు అయితే ప్రెగ్నెంట్ అండ్ కిడ్స్ కేర్కి ట్రాన్స్ఫర్ అవుతారు. రిస్క్ గ్రూప్ అయితే ఒక్క నిమిషం నాన్న అయ్యే ముక్కు తర్వాత చెప్తాను. అది రిస్క్ గ్రూప్ అయితే రిస్క్ కేర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నార్మల్ హోమ్ కేర్ అయితే హోమ్ కేర్లో నడుస్తారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మైల్డ్ కేర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మైల్డ్ కేర్లో కూడా హ్యాండిల్ చేయలేకపోతే మోడరేట్ కేర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మోడరేట్ కేసులో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే క్రిటికల్ కేర్లోకి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అలాంగ్ విత్ మీ హ్యాండిల్ చేస్తారు. కాబట్టి థర్డ్ వేవ్ గురించి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రశాంతంగా పడుకోండి. ఇంకా టెన్షన్గా అనిపిస్తే మన అశ్వగంధ వేసేసుకొని ఒక 2-3 రోజులు ఇంటర్నల్ టెన్షన్ కూడా పోగొట్టేసుకోండి. నిద్ర రాకపోతే గ్లైజిన్ సప్లిమెంట్స్ తీసుకోండి, ఏం పర్లేదు. ఆ తర్వాత హ్యాపీగా బాడీ అలవాటు పడిపోయిన తర్వాత హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది. శుభ్రంగా ఉండండి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కటండి, వీఆర్ గివింగ్ గ్లోబల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వస్తున్నటువంటి గ్లోబల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్ యువర్ హోమ్. ఈ ట్రీట్మెంటు మీరు అమెరికా వెళ్ళినా దొరకదు, మీరు కెనడా వెళ్ళినా దొరకదు, మీరు ఆస్ట్రేలియా వెళ్ళినా దొరకదు. కానీ మా వాలంటీర్ కాల్తో మీ ఇంట్లోనే దొరుకుతుంది. గ్లోబల్ స్టాండర్డ్. ఓకే, కాబట్టి ఎటువంటి భయం వద్దు. అది ఏ వేరియంట్ అయినా కానీ అవర్ వారియర్స్ ఆర్ రెడీ. కాబట్టి టెన్షన్ అవసరం లేదు. టెన్షన్ పెంచుకొని యాంగ్జైటీలు పెంచుకొని IL-6లు పెంచుకోమాకండి. ఓకే, వీఆర్ విత్ యూ, విల్ విన్ ద మిషన్. ఓకే, ఎట్లా కిడ్స్ కాబట్టి అడల్ట్స్ అన్నిటికీ నేనే మాట్లాడుతున్నా. కిడ్స్ కాబట్టి కిడ్స్తో మాట్లాడిస్తే పిల్లలకు కూడా అర్థం అవుతుంది. కాబట్టి నానా రండి. దా మాట్లాడదారు. ఇట్రా వీళ్ళు మా కిడ్స్ అండి. మిథున, హనీ, హాన్స్విక. నాన్న కరోనా వస్తే ఏం చేయాలి? మందు వేసుకోవాలి. ఏం మందు? సిరప్. అప్పుడప్పుడు వేసుకుంటారు మీరు? రోజు వేసుకుంటాం. ఎప్పుడు డౌట్ వస్తే ఎప్పుడు మన ఇంటి ముందు అట్లా వచ్చాయనుకో అప్పుడు వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు కదా. రోజు వేసుకోవాలి. రోజు వేసుకోకూడదు. మరి ఇప్పుడు వేసుకుంటున్నాం. టీ తాగుతాను. ఏంటి? గ్రీన్ టీ, ఆకుల టీ. ఏం ఆకుల టీ? ఇంకా గోంగూర ఆకుల టీ. గోంగూర ఆకుల పూల? గోంగూర పూల టీ. గోంగూర పూల టీ. ఇంకా ఇంకేమేమి తింటారు మీరు? రొట్టెలు. ఏం రొట్టెలు అవి? నువ్వుల రొట్టెలు. నువ్వుల రొట్టెలు ఇంకేమేమి ఉంటాయి? ఇంకేం తెలుస్తుంది మాకు? ఏం చెప్తా నువ్వు చెప్పు. నువ్వులు, బాదం పప్పు. ఇంకా ఇంకోటి ఏంటి? మర్చిపోయావా? చెప్పు ముందు నువ్వు. మైదా పిండి. మీరు ప్యాకెట్లు తింటారా? చిప్స్ ప్యాకెట్లు తింటారా? నువ్వు తావుగా ఇప్పుడు తెస్తే తింటావా? నువ్వు అసలు తేకుండా ఉంటేనే కదా. తెస్తే తింటావు నువ్వు? ఎందుకు తినవు? చిప్స్ కెమికల్స్ వేస్తారు కదా. ఆ కెమికల్స్ తినకూడదు కదా చిన్నపిల్లలు. అది కెమికల్సా? కెమికల్స్ వేస్తారు కదా. అది ఎల్లోకి యాసిడ్ తోనే తయారు చేస్తారా? యాసిడ్తో తయారు చేస్తారు. అందుకే నా కారంగా ఉండేది. కొన్ని టొమాటో చిప్స్ టొమాటో కారం వేస్తారు. టొమాటో కారం? సరే, కూలిపోయిన టమాటా ఏం బాగోదు. సరే ఇంకెళ్ళండి. ఓకేనండి. అది బ్రామాక్సైన్ పిల్లలకి ఏం ఇబ్బంది లేదు. ఓకే,
ఎందుకంటే మా ఫ్లాటు ఇప్పుడు ఇటుపక్క ఈ కిటికీ తీస్తే కనపడే ఫ్లాట్ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు ఆ మధ్య. మొన్న ఈ మధ్య 10 రోజుల క్రితం నుంచి మా డోర్ తీస్తే ఆపోజిట్ డోర్ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు. అటు ఇటు 2 పక్కల. కానీ మేము సేఫ్గానే ఉంటాం, ఎందుకంటే మా జాగ్రత్తలు మేము అటు పెద్దోళ్ళైనా పిల్లలైనా. అది ఇందులో పెద్ద వేరే సీక్రెట్స్ ఏం లేదు. బయటికి వెళ్తాం, పనులు చేసుకుంటాం, వస్తాం, ఆ వేలోనే తిరుగుతూ ఉంటాం. వాళ్ళు తిరిగిన వేలోనే వాళ్ళు మందులకి టెస్టింగ్లకి తిరుగుతూ ఉంటారు కదా. కాకపోతే ఏంటంటే మేము సెల్ లాక్డౌన్ మెయింటైన్ చేస్తున్నాం. బయట లాక్డౌన్ లేదు కాబట్టి సెల్ లాక్డౌన్ మెయింటైన్ చేస్తున్నాం. ఎవరికి కావాల్సిన డోసుల్లో అనుమానం వచ్చినప్పుడు, ఏమో ఈరోజు ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నప్పుడు అది. ఓకే, మేము ఎలా సేఫ్గా ఉన్నాం మిమ్మల్ని అలాగే సేఫ్గానే ఉంచుతాం. డోంట్ వరీ. అది థర్డ్ వేవ్ లేదు, ఏం లేదు. ఎన్ని వేరియంట్లు వచ్చినా వీఆర్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.